ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిత్రులారా, క్రిస్మస్ శుభాకాంక్షలతో మీకు స్వాగతం పలుకుతోంది గ్రేస్ రేడియో. వి ప్రే అండ్ విష్ యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆల్సో ఏ జాయస్ క్రిస్మస్ filled with peace, hope and love of our Savior Jesus Christ. మిత్రులారా, ట్రూత్ అండ్ టైమ్స్ ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో ఈరోజు హోసియా గ్రంథంలోని చివరి 7 అధ్యాయాలు ధ్యానింపబోతున్నాం. దేవుని కృపతో లాస్ట్ ఎపిసోడ్లో మొదటి 7 అధ్యాయాలు మనం ధ్యానించాం. ముఖ్యంగా మన దైవ సేవకులు స్పిరిట్ ఫీల్డ్ సందేశాలతో మనకు చక్కటి వాక్యాన్ని అందించారు. ఈ సందర్భంలో ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ రేర్ డిస్టింక్షన్ ఆల్సో, అది ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ అటెన్షన్. అది ఏమిటంటే, ట్రూత్ అండ్ టైమ్స్ అండ్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్ ఈరోజు పవిత్ర గ్రంథంలోని 12 మంది మైనర్ ప్రాఫిట్స్ను పూర్తిగా ధ్యానించడం జరిగింది. గాడ్ ఈజ్ గ్రేట్. నిజంగా దేవుని దయ వల్ల 12 మంది మైనర్ ప్రాఫిట్స్ను మన పాడ్కాస్ట్లో చర్చించడం జరిగింది. దిస్ ఈస్ డెఫినెట్లీ ఏ రేర్ డిస్టింక్షన్ అండ్ I will be failing in my duty if I don't mention the 3 stalwarts who are responsible for this success. The vision of our pastor Subhash Pollas. Tarvata, the spirit-filled messages of our distinguished speakers, Pastor Ravikumar Garu, Mariyu Advocate cum Christian Ideologue Daniel Vijay Prakash Garu. వీరందరికీ అభినందనలు, హృదయపూర్వక వందనాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది గ్రేస్ రేడియో. దేవుడు వీరిని, వారి కుటుంబాలను, వారి మినిస్ట్రీలను నూరంతలుగా ఫలింపజేయాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. మిత్రులారా, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, let us go to our main topic, and the first question today goes to our advocate garu. హోసియా గ్రంథము 8వ అధ్యాయంలో 4వ వచనం నుండి 7వ వచనం వరకు వ్రాయబడిన వాక్యంలో, ఇశ్రాయేలు నాకు తెలియకుండా రాజులను నియమించుకున్నారు, బంగారు దూడలను చేసుకున్నారు, గాలి విత్తారు, తుఫాను కోస్తారు అని వ్రాయబడి ఉన్నది. మరి దేవుని ముందస్తు అనుమతి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సబబేనా? దీనిని ప్లీజ్ గివ్ స్పిరిచువల్ అండ్ సోషలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది అబవ్ మ్యాటర్ ఇన్ చాప్టర్ 8. సార్, యూ హ్యావ్ 14 minutes. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అంకుల్, థ్యాంక్ యూ. మరి మనం గత ఎపిసోడ్కి కంటిన్యూషన్గా చూసినట్లయితే చాప్టర్ 8ని మనం ఒకసారి క్షుణ్ణంగా, అన్ని వచనాలు కూడా చాలా క్షుణ్ణంగా గమనించాల్సిన అవసరం ఉంది. సో దీన్ని ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ ఒకటేం కనపడుతుందంటే, వాళ్ళు మాకు దేవుడు తెలుసు అని అంటున్నారు. ఇజ్రాయేలీలు మాకు దేవుడు తెలుసు, అయినప్పటికీ విగ్రహార్థం చేశారు. వాళ్ళు స్టార్టింగ్లోనే దే ఆర్ సేయింగ్, 2వ వచనం మనం చూసినట్లయితే, వారు మా దేవా ఇశ్రాయేలు వారమే, మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే. ఎరిగి ఉన్నారు కానీ వాళ్ళు మళ్ళీ విగ్రహం చేశారు, వెనక్కి రావట్లేదు. తర్వాత దాన్నే చూసినట్లయితే మనం మీరు చెప్పినట్లు నెక్స్ట్ ఏం చేశారు, వాళ్ళు రాజులు నియమించుకున్నారు. వాళ్ళకి సొంతంగా వాళ్ళే రాజులు నియమించుకున్నారు. దానిలో చూస్తే నెక్స్ట్ భాగం చూస్తే మనకి, మీకు ఖచ్చితంగా దీనికి తీర్పు వస్తుంది, యూ విల్ రిసీవ్ ది పనిష్మెంట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చివరిగా చూసినట్లయితే మనం 11 నుంచి 14 వచనాలు చూసినట్లయితే, దే ఆర్ రిలీజియస్ సిన్నర్స్, ఇజ్రాయెలైట్స్ ఆర్ రిలీజియస్ సిన్నర్స్. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి వచనం వైజ్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే, 3వ వచనం ఒకసారి చూస్తే, ఇశ్రాయేలు సన్మార్గమును విసర్జించి గనుక
శత్రువు వారిని తరుమును. అట్లాగే 4 చూస్తుంటే, నాకు అనుకూలంగా రాజులను వారు నియమించుకొని ఉన్నారు, నేను ఎరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారం వినియోగించుట చేత వాటిని పోగొట్టుకొని ఉన్నారు. 5ది ఒకసారి చూస్తే 5వ వచనం, షమ్రోను, ఆయన నీ దూడను విగ్రహమును విసర్జించెను, నీ కోపము వారి మీదకి రగులుకొనెను. ఎంతకాలం వారు పవిత్రతను నొందజాలకుందురు. ఇది ఇది చాలా స్పెసిఫిక్. ఎంతకాలం వారు పవిత్రతను నొందజాలకుందురు అంటే ఇంకెంతకాలంకి వెనక్కి వస్తారు అనేది కూడా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది. రెండోది, విగ్రహాలు వాళ్ళ చేతి పనే కాబట్టి అది 6వ వచనంలో ఇట్స్ వెరీ క్లియర్. 7 చూస్తే, గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయ వాయువుని వారు కోయతగును, విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట మొత్తినది, అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేస్తారు. వారికి ఇష్టము కాని ఘటము వంటి వారై అన్యజనులు ఉందరు. సో ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే, నాకు 8వ వచనంలో ఇట్స్ రిలవెంట్ టు అస్, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇట్స్ రిలవెంట్ టు అస్ ఫర్ టుడేస్ క్రిస్టియన్స్, దళిత్ క్రిస్టియన్స్ అనేది అనిపించింది. ఎవరికి ఇష్టం కాని ఘటము వంటి వారై అన్యజనుల్లో నుందురు. సో ఇవాళ మనం అన్యజనుల మధ్య నివసిస్తున్నాం. మనం వీఆర్ లివింగ్ బిట్వీన్ ది జెంటైల్స్. ఎవరికి ఇష్టం లేదు మనం అంటే. ఇట్స్ లైక్ వీఆర్ కమింగ్ టు అన్ సొసైటీ విచ్ హ్యాస్ అన్ఇన్వైటెడ్ అస్. సో అటువంటి మనల్ని అనుమతించని, మనల్ని లేదా మనల్ని అంగీకరించిన సమాజంలోకి మనం వచ్చి నివసిస్తున్నాం అనే సిచ్యుయేషన్లో నౌ టుడేస్ దళిత్స్ ఆర్ ది దళిత్ క్రిస్టియన్స్ ఆర్ లివింగ్. అట్లాగే బలు అర్పించిన దాన్ని తినడం, ఇవన్నీ వరుసగా అన్ని చాలా స్పష్టంగా ఇక్కడ రాయడం జరిగింది. సో దీన్ని మనం ఒకసారి చూస్తే, వాళ్ళు దేవుడిని ఎరిగి ఉన్నారు, దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చారు, వాటిని రాతపూర్వకంగా ఇచ్చారు, వాళ్ళకి అనేక సందర్భాలు వాటి గురించి చెప్పించినప్పటికీ దేవుణ్ణి ఒక అన్యుడిలాగా చూశారు వాళ్ళు. హోషేయ గ్రంథం మొత్తం కూడా చూసుకున్నట్లయితే, అన్ని అధ్యాయాలు మనం చూసుకున్నట్లయితే చివరి వరకు దాన్ని మనం లోతుగా పరిశీలిస్తే, దేవుణ్ణి అన్యుడిగా చూశారు వాళ్ళు. దేవుణ్ణి అన్యుడిగా చూసి ఆయన అంగీకరించకుండా విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోయారు. సో విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోవడం వలన వాళ్ళు అనేక శాపాలకు గురయ్యారు. అనేక శాపాలకి గురవుతారు మీరు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మన గతంలో చూసుకున్నట్లయితే, మిగతా అధ్యాయాల్లో కూడా చూసుకున్నట్లయితే అనేక సందర్భాల్లో వాళ్ళు ఎగ్జైల్గా వాళ్ళని తీసుకెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ పశ్చాత్తాపం తిరిగి రావడం జరిగింది. ఇట్లా జరుగుతూనే ఉంది వాళ్ళ జీవితం మొత్తం కూడా ఇలా జరుగుతూనే ఉంది. మనకు ఒక సందర్భంలో చూస్తే, ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు అనేక అద్భుతాలు చేసి తీసుకొచ్చి అన్ని చేసినా కానీ మరుక్షణమే మళ్ళీ వాళ్ళు పడిపోవడం జరిగింది. చివరికి ఏ తీసుకెళ్లారు వాళ్ళు? ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఎవరైతే వచ్చారో ఆ తరం వారందరూ కూడా నశించినాకే వాళ్ళు ప్రవేశించడం జరిగింది వాగ్దాత ప్రదేశంలోకి. సో ఈ సిచ్యుయేషన్ మొదటి నుంచి ఉంది. కానీ అయినప్పటికీ దేవుడు వాళ్ళ పట్ల ఆయన వాంఛగానే, ఆయన ప్రేమగానే తగ్గలేదు. వాళ్ళకి అవకాశం ఇస్తూనే ఉన్నాడు. మీరు తిరిగి నా యొద్దకు రండి, మీరు తిరిగి నా యొద్దకు వస్తే మీకు అన్నీ కూడా ఉంటాయని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పింది. తర్వాత 13వ వచనం చూస్తే, 12వ వచనం చూస్తే ఇందాక నేను చెప్పింది, నేను అతని కొరకు నా ధర్మశాస్త్రం పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. సో అంటే దేవర్ లీస్ట్ ఫాదర్డ్ దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని వాళ్ళు విసర్జించి ఈ లోకపరమైన వాటిలోకి వాళ్ళు అట్రాక్ట్ చేయబడి, తాము చుట్టుపక్కల ఉన్న వారి యొక్క దేవతలను కానీ, వాళ్ళు చేసిన విగ్రహాలను కానీ వీళ్ళు కూడా తయారు చేయించుకొని వీళ్ళు కూడా చేసి వాటిని పూజించడం. అలాగే అనేక ఇక్కడ ఇంకోటి ఉంది, ఎఫ్రాయిం 11వ వచనం చూస్తే, ఎఫ్రాయిం పాపను ఒక ఆధారమగు బలిపీఠములను ఎన్నో కట్టాను. సో బలిపీఠాలను కట్టడం, అక్కడ బలి నర్పించడం, సో వాళ్ళు అనుకున్న దేవతలను పూజించడం, ఇటువంటి కూడా చేయడం కూడా జరిగింది. 14వ వచనం చూస్తే లాస్ట్లో, ఇశ్రాయేల్ వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మర్చి ఉన్నారు. యూదావారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్ని చేత తగలబెట్టేదను, ఇది వాటి నగరులను కాల్చివేయను. అంటే వాళ్ళు దేవుడి మీద ఎక్కువ ఆధారపడటం కంటే కూడా వరల్డ్లీ థింగ్స్,
మనుషుల మీద ఎక్కువ ఆధారపడ్డారు. దేవుడి మీద ఆధారపడి ఉంటే వాళ్ళు కట్టడాలు అవసరం లేదు, లేకపోతే కోటలు కట్టుకోవసరం లేదు, ఏం కట్టుకోవసరం లేదు. దేవుడే వాళ్ళని సంరక్షించాడు. అటువంటి వాడు దేవుడిని వదిలేసి మేము బాగా మంచి కోటలు నిర్మించుకున్నాం, మంచి ఇల్లు నిర్మించుకున్నాం, లేకపోతే మాకు చాలా సంపద ఉంది కాబట్టి మాకేం పర్లేదు అని అనుకుని వాళ్ళు దేవుడికి దూరంగా జీవించడం వలన వాళ్ళకి అన్ని ఉన్నప్పటికీ దేవర్ టేకెన్ యాస్ క్యాప్టివ్ మెనీ టైమ్స్. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఆనాటి పరిస్థితి చూసినప్పుడు కూడా వాళ్ళు దేవుడి మీద ఆధారపడకుండా ఇతరుల మీద ఆధారపడడం వలన, ఇతరులతో స్నేహాలు చేయడం వలన, ఇతర రాజ్యాల యొక్క సహాయం తీసుకోవడం వలన వాళ్ళు తీసుకున్నప్పటికీ దే డిడ్ంట్ సక్సీడ్. ఎందుకంటే దేవుడి చిత్తానుసారం వాళ్ళు చేయలేదు. రాజులు పరిపాలించేటప్పుడు మనం దావీదుని తీసుకున్నా, మరి కొంతమంది మిగతా రాజులను హిజ్కియా అటువంటి వాళ్ళు తీసుకున్నా, దే యూస్ టు ఆస్క్ గాడ్, దే యూస్ కన్సల్ట్ గాడ్. దేవా మమ్మల్ని ఏం చేయమంటావు, ఈ పరిస్థితిలో మమ్మల్ని ఏం చేయమంటావు, మేము ఎలా చేయాలి, యుద్ధానికి వెళ్ళాలా వద్దా, యుద్ధంకి వెళ్తే మాకేంది, మాకు జయాన్ని ఇస్తా అపజయాన్ని ఇస్తా అని అడిగి అవసరమైతే దేవుడి సన్నిధిలో మొరపెట్టి దేవుడు వాళ్ళకి జవాబు ఇచ్చినాకే వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ చివరికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి చూసేసరికి కంప్లీట్లీ వరల్డ్లీ థింగ్స్ మీద ఆధారపడిపోయి ఉన్నారు ఇజ్రాయేలీలు. అంటే అక్కడ ఉన్న రాజుల యొక్క సహకారం తీసుకోవడం, లేదా ఎవరొకరితో బంధం ఏర్పాటు చేసుకోవడం, ఆ బంధం కూడా ఎక్కువ కాలం అంటే వాళ్ళ ఉన్న మన ఇట్ ఈస్ రిజంబ్లింగ్ ద కోalition గవర్నమెంట్స్. ఏ రోజు ఎవరితో ఎట్టుంటారో తెలియదు. ఇవన్నీ కూడా మానవ సంబంధాలు కాబట్టి ఏ పార్టీ ఏ రోజు ఎట్టుంటుందో, ఏ పార్టీ ఏ గవర్నమెంట్లో ఉంటుందో తెలియని పరిస్థితిలో ఆ రోజు కూడా ఇజ్రాయేలీలు కూడా అలాగే చేశారు. అలాగే చేయడం వల్ల వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకి లోనయ్యారు. సో దీని నుంచి ఇప్పుడు మనం ఇవాళ చర్చ్కి వాట్ ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్ రిలవెంట్ టు దిస్ డేస్ చర్చ్ అని మనం చూసినట్లయితే ట్రూ వర్షిప్ అనేది కావాలి మనకి. వి నీడ్ ట్రూ వర్షిప్. నేను ఉపవాసం ఉంటున్నాను, లేకపోతే నేను దేవుడికి దశంభాగాలు ఇస్తున్నాను, లేకపోతే దేవుడికి నేను ఇవి ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, చేస్తున్నాను కనుక ఇట్ షుడ్ బి ఎ ట్రూ వర్షిప్ అండ్ అవర్ హార్ట్ షుడ్ బి డెడికేటెడ్, జెన్యున్లీ డెడికేటెడ్ టు గాడ్. అది లేకుండా ఎన్ని చేసినా, మనం ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా ఇట్స్ ఆఫ్ నో యూస్. తర్వాత ఐడల్టరీ గురించి అంత స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఐడల్టరీ డజంట్ మీన్ దట్ ఇట్స్ ఓన్లీ ఫిజికల్ డాల్ ఆర్ సంథింగ్, ఇట్స్ ఎ గాడెస్ అనేది కాదు. ఇట్ ఆల్సో సేస్ దట్ మిస్ప్లేస్ ట్రస్ట్ టువర్డ్స్ గాడ్స్ కెన్ ఆల్సో బి ట్రీటెడ్ యాజ్ ఐడల్టరీ. అంటే ఒక విగ్రహం చేసుకుని విగ్రహాన్ని పూజించడం మటుకే కాదు, దేవుడి పట్ల మన విశ్వాసం గనక చెదిరిన, మన విశ్వాసం పక్కదోవ పట్టిన, దట్ ఆల్సో కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఐడల్టరీ. సిమిలర్లీ మనం గనక దేవుడిని విస్మరిస్తే డివైన్ జస్టిస్ ఇస్ కంపల్సరీ. సో అది ఫర్ ద టుడేస్ చర్చ్ మనం ఖచ్చితంగా మనం దేవుడిని మనం ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ రాకడికి అతి సమీపం ఉంది కాబట్టి మనం దేవుణ్ణి కరెక్ట్గా ఫాలో అవుతున్నాం లేదా అనేది అనుక్షణం అనుదినం మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం వీ క్యాన్ గో టు హెవెన్. తర్వాత ఏ ప్రామిస్ ఆఫ్ రిస్టోరేషన్ చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఎన్ని ఉన్నప్పటికీ కూడా లాస్ట్కి వస్తలకే ప్రామిస్ ఆఫ్ రిస్టోరేషన్ చాలా స్పష్టంగా చెప్పింది. సిమిలర్లీ మనం కూడా దేవుని పట్ల తిరిగినట్లయితే, ఆ రోజు ఇజ్రాయెల్ తిరిగినప్పుడు వాళ్ళు దే కుడ్ గెట్ ఇట్. ఇవాళ మనం కూడా దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా వీ హ్యావ్ దట్ ప్రామిస్ ఆఫ్ రిస్టోరేషన్. అండ్ టుడేస్ చర్చ్ షుడ్ నో ఇట్ అండ్ షుడ్ ఫాలో ఇట్, వెదర్ వీఆర్ లుకింగ్ అన్ టు గాడ్, వెదర్ వీఆర్ లివింగ్ యాజ్ పర్ ది నార్మ్స్ ఆఫ్ గాడ్ ఆర్ ది కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అనేది మనం చూసుకుంటూ వీ షుడ్ లుక్ టువర్డ్స్ హిమ్ అండ్ సీ దట్ we have that, we can receive that restoration. తర్వాత ఈ ట్రీటింగ్ డివైన్ పర్సెప్ట్స్ as foreign leads to spiritual decay. అంటే ఇక్కడ మనం ఇంకొకటి కూడా ఏంటంటే, ఇవాళ చూస్తే మనం ర్యాపిడ్ టెక్నాలజీ, అంటే ఈ గ్లోబల్ వరల్డ్లో ర్యాపిడ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ఏ రోజుకి ఆ రోజు మారిపోతున్నాయి. ఇవాళ ఉన్నది రేపు ఇంకోట్లా. మనం ఎంతసేపు ఫర్ అవర్ సర్వైవల్ ఈ అడాప్టబిలిటీ కోసం ట్రై చేస్తున్నాం. ఇవాళ మనం ఎవరైతే ఉన్నామో మన చిల్డ్రన్ కానీ వీళ్ళు కానీ మనం వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటంటే, ఇవాళ ఉన్న దానిలో ఈ టెక్నాలజికల్ వరల్డ్లో అనుదినం మారుతున్న వాటికి వాళ్ళని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం కోసం, వాళ్ళని వాళ్ళు స్ట్రెంథన్ చేసుకోవడం కోసం పరిగెడుతున్నారు. ఆ పరిగెత్తే క్రమంలో దేవుడిని విస్మరిస్తున్నాం మనం. అంటే దే ఆర్ బీయింగ్ ఓవర్లోడెడ్ ఇన్ దేర్ జాబ్స్. సో
ఆ జాబ్ లో ఉన్న దీని వలన వాళ్ళు ఏంటంటే దేవుడికి దూరం అవుతున్నారు, అంటే దే ఆర్ అనేబుల్ టు గివ్ దట్ టైం. ఎందుకంటే సర్వైవల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లం టు దెమ్. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు దేవుడికి ఎక్కువ సమయం లేక వరల్డ్లీ థింగ్స్ లోకి వెళ్ళిపోవడం అనేది స్కోప్ ఎక్కువ ఉంది. సో అందుకనే మనం యాజ్ ఎ చర్చ్ వీ నీడ్ టు గైడ్ అవర్ యూత్, వీ నీడ్ టు గైడ్ అవర్ చిల్డ్రన్, యాజ్ పేరెంట్స్ వీ నీడ్ టు గైడ్ అవర్ చిల్డ్రన్. ఎందుకంటే హోషేయ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అందులో ఇవాళ మనకి ఇంకోటి ఏముందంటే, ఈ కల్చరల్ నామ్స్ ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి మారిపోతున్నాయి, రోజు రోజుకి మారిపోతున్నాయి. మనం కూడా అనేక రకాల విశ్వాసాలు బోధించబడుతున్నారు కాబట్టి మన పిల్లలకి కానీ మన బంధువులకు కానీ మనం కానీ సరైన బోధన అయితే చూసుకోవాలి. అండ్ ఈ ఎథికల్ అండ్ స్పిరిచువల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునేటట్టు కూడా మన పిల్లల్ని మనం సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే హోషేయ గారు చాలా స్పష్టంగా చెప్పారు, హీ హెస్ టోల్డ్ వెరీ క్లియర్లీ. ఒక్కొక్క వచనంలో ఇట్ హ్యాస్ బీన్ మెన్షన్ వెరీ క్లియర్లీ. నేను ఆ వచనాలు మళ్ళీ టైం వేస్ట్ కాదు, నేను దానిలోకి వెళ్ళను. సో అవన్నీ కూడా మనం చూసుకుంటే లాస్ట్ టైం మనం అనుకున్నట్టు జకరయ్య గారిది ఎలా ఉందో సిమిలర్లీ హోషేయ గారిది కూడా మనం చూసుకున్నట్లయితే ఆ వచనాలన్నీ కూడా మనం అనుదినం ధ్యానించుకుంటా ఉంటే ఖచ్చితంగా మనం వీ క్యాన్ గోయింగ్ టు ఇట్. సో వీ కెన్ అచీవ్ గాడ్ సాల్వేషన్. మనకి ఆల్రెడీ దేవుడు ఇచ్చున్నాడు కాబట్టి ఆ రెస్టోరేషన్ ని మనం ఖచ్చితంగా వెన్ వీ టర్న్ బ్యాక్ టు హిమ్ అండ్ లుక్ బ్యాక్ టు హిమ్ డెఫినెట్లీ వీ క్యాన్ రిసీవ్ దట్ సాల్వేషన్ అనేది మరి ఈ హోషేయ గ్రంథం మొత్తం కూడా మనం చూస్తుంటే అది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని మనం అనుదినం కూడా చదువుకుంటూ ధ్యానించుకుంటూ అవలంబించుకుంటే ఖచ్చితంగా మనం వీ విల్ బి ఇన్ ది గాడ్స్ కింగ్డమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. చాలా చక్కటి అంశాలను మీరు తెలియజేశారు. ముఖ్యంగా దేవుడు ఇశ్రాయేలీయులను ఆ 400 ఏండ్ల దాస్యం నుంచి విమోచించి వాగ్దాన దేశానికి వారిని నడిపించి వారికి ఒక స్టేట్ హుడ్ను కూడా వారికి ఇచ్చి రాజ్యాన్ని స్థిరంగా జీవించండి అని చెప్తే వీరు దేవుణ్ణి మర్చిపోయి ఈ అన్య దేవతల అంటే కనాను దేశంలోని కల్చరు, కనాను దేశంలోని సివిలైజేషన్ను ఆ కండిషన్స్ కు అడాప్టబిలిటీ అంటాం కదా, మీరు చెప్పిన విధంగా ఆ యొక్క అడాప్ట్ చేసుకోవాలన్న ఆతురతతో ఆ యొక్క విగ్రహాలను పూజించటము, బంగారు దూడలను పూజించడము ఆనాటి కాలంలో ఆ విధంగా దే స్ట్రైడ్ అవే ఫ్రమ్ గాడ్. నిజంగా మీరు ఈ యొక్క పరిస్థితిని వారు ఏ విధంగా దేవునికి దూరమైనారో ఈ యొక్క అన్య జెంటైల్స్ కల్చర్, జెంటైల్ సివిలైజేషన్ వెంట పడుతూ అదేవిధంగా మోడర్న్ డేలో కూడా మనం ఒక జెంటైల్ కంట్రీలో నివసిస్తున్నాము. ఈ కల్చరల్ అంటే కొంచెం సుపీరియారిటీ, మన సుప్రీమసీ నిలబెట్టుకోవడానికి మనం కూడా పొరపాటున వారి యొక్క కల్చరల్ ప్రాక్టీసెస్ మనం అడాప్ట్ చేస్తూ దేవుడి నుంచి దూరం అవుతున్నామేమో అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంది. నిజంగా ఇది చక్కగా అంటే ఎంతో ఆలోచింపదగ్గ విషయము. మరొకసారి మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్పుట్స్. రెండవ క్వశ్చన్ గౌరవనీయులు మన పాస్టర్ గారికి 11వ అధ్యాయము 8-9 వచనములలో, ఎఫ్రాయిమా నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును, నా మనస్సు మారినది. దేవుని న్యాయం, కనికరం, ప్రేమ అన్నవి ఎంతో ప్రస్ఫుటంగా మనకు ఈ వాక్యాలలో కనిపిస్తూ ఉంది. దీనిని లోతుగా విశ్లేషించి మీ సందేశం ఇవ్వవలసిందిగా కోరడమైనది. సార్, మీకు 14 నిమిషాలు టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. మనము హోషేయ గ్రంథంలో మరి దగ్గర 7 అధ్యాయాలు మనము మొదటి ఎపిసోడ్ లో చేసాము. ఈ సెకండ్ దాంట్లో మరి 9వ అధ్యాయం నుంచి ఒకసారి చూస్తే మనకు ఓవరాల్ గా మనకు ఒక ఐడియా వస్తుంది హోషేయ గ్రంథం మీద. చాప్టర్ 9 లో ఏముందంటే దేవునికి దూరస్తులుగా జీవిస్తా ఉన్నారు. అంటే మరి దేవుని విసర్జించి వ్యభిచరించితివి అని దేవుని వాక్యం 9వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని విసర్జించి వ్యభిచరించినారు. అంతేకాదు 3వ వచనం చూసినట్లయితే ఎఫ్రాయిములు ఐగుప్తులకు మరలుదురు, అశ్షూరు దేశం వారు అపవిత్రమైన వాటికి తిందురు. అంటే దే వాంట్ టు హ్యావ్ కనెక్షన్ విత్ ఈజిప్ట్, ఐగుప్తు వాళ్ళతోటి,
అశ్షూరు వాళ్ళతోటి ఉండి వారు భుజించే ఆహారం తింటూ అపవిత్రులు అవుతారు. అంతేకాదు మరి వారు ఇంకా 8వ వచనం చూసినట్టే, ఎఫ్రాయిము నా దేవుని దగ్గర నుంచి వచ్చిన దర్శనం కనిపెట్టును, ప్రవక్తలు తమ చర్యంతలను వేడగాని వాళ్ళ వంటి వారై ఉన్నారు, వారు దేవుని మందిరంలో శత్రులుగా ఉంటున్నారు. దేవుని మందిరంలో దేవుని ఆరాధించే బదులు దేవునికి శత్రులాగా జీవిస్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు పనిష్ దెమ్. శిక్షా దినములు వచ్చే ఉన్నవి. చూసినట్లయితే 7వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యము శిక్షా దినములు వచ్చే ఉన్నవి 9వ అధ్యాయము 7 నుంచి 17 వరకు చూసినట్లయితే మరి శిక్షా దినములు వచ్చినవి అని చెప్పేసి దేవుడు అంటున్నాడు, వార్నింగ్స్ ఇస్తా ఉన్నాడు. అంతేకాదు వారు 15వ వచనం చూస్తే చెడుతనం అంతయు గిల్గాల్లో కనిపిస్తుంది. మరి చెడుతనం ఎక్కువగా చేస్తా ఉన్నారు. మరి వారి దుష్టక్రియలను బట్టి వారిని ప్రేమింపగా నా మందిరం నుండి వారిని వెలివేసును. దుష్టక్రియలు చేసినందువలన నేను వెలివేస్తానని దేవుడు అంటా ఉన్నాడు. ఎఫ్రాయిము మొత్తబడిను, వారు ఫలమియరు, వారిని నేను నాశనం చేసేదను. అంటే గాడ్ ఈస్ గోయింగ్ టు పనిష్ దెమ్. ఎందుకంటే దేవుని మందిరంలోని వాళ్ళు శత్రులాగా జీవిస్తా ఉన్నారు. దేవుణ్ణి నిజంగా ఆరాధించడం లేదు. మరి ఇతరుల మీద ఆధారపడుతున్నారు, అశ్షూరు మీద ఆధారపడతా ఉన్నారు, ఐగుప్తు వారి మీద ఆధారపడతా ఉన్నారు. నిజమైన దేవుని మీద ఆధారపడకుండా ఇంతవరకు నడిపించిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారు. అందువల్లనే దేవుడు వాళ్ళను పనిష్ చేయాలని చెప్పేసి నాశనం చేయాలని అనుకుంటా ఉన్నారు. 10వ అధ్యాయం చూసినట్లయితే బేతెల్ గురించి మరి గ్లోరీ ఆఫ్ బేతెల్లో వారు దూడలు పెట్టుకొని, బంగారు దూడలు పెట్టుకొని బేతెల్లో పూజిస్తా ఉన్నారు వాళ్ళకు. అయితే మరి దేవుడు ఏమంటున్నాడు అంటే ఇశ్రాయేలు విస్తారంగా పెంచిన ద్రాక్ష చెట్టుతో సమానం. దేవుడు ఇశ్రాయేలును మరి దీవించి ఆశీర్వదించాడు, ఆయన ఇంతవరకు చేశాడు. కానీ ఇశ్రాయేలు ఎలా తయారంటే వ్యాపించింది, కానీ అవన్నీ కూడా కారు ద్రాక్షలు. యెషయా 5వ అధ్యాయం చూసినట్లయితే మరి కారు ద్రాక్షలు. పాపము దేవుడు వాటికి పోషణ ఇచ్చాడు, వాటికి నీరు పెట్టాడు, మంచి నేలను ఇచ్చాడు, కానీ ఆ ద్రాక్ష పండ్లు కారు ద్రాక్షలు వచ్చినాయి. అంటే ఏంటంటే దేవునికి ఇష్టమైన రీతిలో జీవించడం లేదు వారు. ఇక్కడ కూడా వాళ్ళు చూడండి, వారు ఫలములు ఫలించింది, కానీ ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషంగా చేర్చదు. ఫలిస్తే దేవుణ్ణి ఇంకా ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలిపీఠాలు కడతా ఉన్నారు. కాబట్టి అవి మంచి పండ్లు కాదు, మరి అవి కారు ద్రాక్షలు అని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. 5వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే బేతావెనులో ఉన్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడతారు. నేను మరి దేవుడు ఏమంటున్నాడంటే బేతావెనులో ఉన్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడతారు. గాడ్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ద ఐడల్స్. అశ్షూరు వాళ్ళు వచ్చేసేసి మరి ఆ యొక్క షోమ్రోన్లో ఉన్నటువంటి ఆ యొక్క దూడను తీసుకొని పోతారని దేవుడు ప్రవచనం చెప్తాడు. దాని ప్రభావం పోయిన ప్రజలను సంతోషించున్న దాని అర్చకులను దుఃఖింతురు. అక్కడ పనిచేసినటువంటి అర్చకులు అంటే వారు కూడా దుఃఖిస్తా ఉన్నారు. అంటే దేర్ ఈస్ గోయింగ్ టు బి పనిష్మెంట్. బేతావన్లో ఉన్నటువంటి ఇది పోతా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఆ గ్లోరీ వాళ్ళ ఎంత తీసేస్తానంటున్నాడు. ఎందుకంటే దేవుడు నేను వారిని శిక్షిస్తాను అంటున్నాడు. మన దేవుడు శిక్షించే దేవుడు. మరి ఈ శిక్షలో మరి ఇశ్రాయేలు జాతీయ పాపం నేషన్ అంతా కూడా పాపం చేసి దేవునికి ఇష్టం లేని పనులు చేసి కారు ద్రాక్షలు కాస్తా ఉన్నారు. అందుకనే బేతావెన్లు నేను నాశనం చేస్తా అంటున్నాడు. బేతావెన్లు దూడలను కూడా నేను యొక్క విగ్రహాలను నేను నాశనం చేస్తాను. చూస్తే 14లో చూసినట్లయితే నీ జనుల మీదికి అల్లరి వచ్చును, శల్మాయుద్ధం చేసి బేతర్బేలను పాడు చేసి ప్రాకారం గల నీ పట్టణం నీవు పాడగును. బేతేలు మీకు నాశన కారణమగును. బేతేలు నాశన కారానికి అవుతుంది, ఎందుకంటే అక్కడనే మెయిన్ విగ్రహారాధన జరుగుతూ ఉంది. మరి గాడ్ ఈస్ గోయింగ్ టు పనిష్ దెమ్. ఇశ్రాయేలు వారిని నాశనం చేద్దామని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. మరి దేవుని యొక్క శిక్ష మరి ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మరి ద్రాక్ష చెట్టు చూసినట్లయితే యేసు ప్రభువు అంటాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు బ్రాంచెస్, మీరు శాఖలు, మీరు కొమ్మలు, మీరు నా యందు ఉండాలా, నేను మీ యందు ఉండాలా.
అప్పుడు మీరు బహుగా ఫలిస్తారని అంటున్నాడు. అంటే గాడ్ హ్యాస్ ఎ పర్పస్. ఎందుకు చెప్తున్నా అంటే మరి దేవుడు మరి ఆయన స్వభావం రావాలి. మన పాపపు స్వభావం పోయి ఆయన స్వభావం మనకు రావాలి. మనం పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు మనం ఆహ్వానిస్తే ఆయన హీ విల్ బి ఇన్ us, హీ విల్ అబైడ్ ఇన్ us. మనము ఆయనలో ఉంటే, ఆయన మనలో ఉంటే మరి మనం బహుగా ఫలిస్తాము. దాని వలన దేవుని యొక్క ఆ తండ్రి మహిమపరచబడును అని దేవుని వాక్యంలో ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే. కాబట్టి మనము దేవుని బిడ్డల్లాగా మరి ఫలించే ద్రాక్షవల్లిలాగా ఉండాలి. అంటే మరి ఆత్మ ఫలం మరి ఫలించే మంచి ఫలాలు ఫలించే వృక్షంలాగా మనం ఉండాలి. మరి ఇక్కడ చూసినట్లయితే కారు ద్రాక్షలు పడించినటువంటి ద్రాక్ష చెట్టులాగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అందుకనే 11వ అధ్యాయంలో చూసినట్లయితే దేర్ ఈస్ ఎ హోప్. దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు యొక్క ప్రేమ ఇశ్రాయేలు మీద చాలా ప్రేమించాడు. చూడండి, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలిచితిని. ఇశ్రాయేలును నేను కుమారునిగా ట్రీట్ చేస్తున్నా అంటే గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ ఐఎమ్ యువర్ ఫాదర్. ఈ తండ్రి అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. దేవుడు తండ్రిలాగా మనం బాలుడుగా ఉంటే నడిపించేటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఐగుప్తు దేశం నేను పిలిచినాను, ప్రవక్తల వారిని పిలిచాను, బయలుదేవతలకు బలు నడిపించి విగ్రహంలో ధూపం వేసి, అయినా స్టిల్ వాళ్ళు పాపం చేస్తానే ఉన్నారు. నేను అతని ఏడలు ప్రేమ కలిగి నేను తీసుకొచ్చినా కానీ వాళ్ళు చేసే పనులు ఏంటంటే నాకు ఇష్టం లేని పని చేస్తున్నారు. బయలుదేవతలకు వారు బలం నడిపిస్తా ఉన్నారు, విగ్రహాలకు ధూపం వేస్తున్నారు. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడని నేనే, కౌగలించుకున్న వాడిని నేనే, వారిని స్వస్థపరిచిన వాడు నేను. ఆ సంగతి వారికి మనసు పట్టలేదు. దేవుడు ఎన్ని పనులు చేశాడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. కౌగలించుకునేవాడు, స్వస్థపరిచినవాడు, నడక నేర్పినవాడు. ఈ విధంగా దేవుడు. అంతేకాదు, ఒక స్నేహ బంధంతో నేను వారిని బంధించి ఆకర్షించేది. హీఈస్ లైక్ అ ఫ్రెండ్. దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాడో ఇశ్రాయేలు వారి మీద కదా. మరి ఒకటి పశువు మీదకి కాడిని తీసివేసినట్టు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి. మరి దేవుని ప్రేమ అటువంటిది. దేవుడు మనల్ని నడిపించేటువంటి దేవుడు. మనకు మరి మనల్ని ఆయన మరి గైడ్ చేసేటువంటి దేవుడు. ఎంతవరకు ఎంత అంటే అంతం వరకు ఆయన దగ్గర ఉంటే మనల్ని నడిపించేటువంటి దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు. అంతేకాదు, మరి మనుషులను తోడుకొని పోనట్టుగా నేను వారిని బంధించి ఆకర్షించింది. మనుషులను తోడుకొని పోయినట్టుగా హీ వాంట్స్ టు బి లైక్ ఎ ఫ్రెండ్ కదా. అబ్రహామును నా స్నేహితుడు అయిన అబ్రహామా అంటున్నాడు. మరి మీరు నాకు స్నేహితులు. యేసు ప్రభు కూడా అన్నాడు, నేను స్నేహితులు లాంటి వాడిని, నేను మీకు ఏమి దాచను అని చెప్పేసి అంటున్నాడు. గాడ్ ఇస్ గోయింగ్ టు రివీల్ ఎవ్రీథింగ్. ఆయన బిడ్డలకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అంతేకాదు, మరి ఇశ్రాయేలు దేవుని ప్రేమ ఎట్లుందంటే, ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టును, ఇశ్రాయేలు నేను నిన్నెట్లు విసర్జించును. గాడ్ హ్యాస్ ఎ కన్సర్న్. ఆయన దుఃఖం ఉంది. ఆయన ఎఫ్రాయిం గురించి బాధపడతా ఉన్నాడు. బాధపడ్డమే కాదు, నేను నిన్ను ఎట్లా ఇన్ని పనులు చేస్తా ఉన్నావు, అయినా నేను నిన్ను విడిచిపెట్టలేకపోతున్నా. నిన్ను ఎట్లు నేను విసర్జించను. ఐ హ్యావ్ పీపుల్ అమాంగ్ యూ. ఇంకా దీంట్లో నమ్మకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ కొరకు నేను ఏం చేయాలి? నేను దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది ఆయన యొక్క మాట వినకపోతే. మరి గాడ్ హ్యాస్ ఎ పర్పస్. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని ప్రేమ మనం చూస్తాము. అండ్ గాడ్స్ గ్రేస్. దేవునిక మనము ఎన్నిక లేని వారమైనా కానీ, ఇశ్రాయేలు వాడు దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. పితరులకు వాగ్దానం చేసింది కాబట్టి వాడు ఎన్ని పనులు చేసినా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. కవెనెంట్ రిలేషన్షిప్ అన్నాడు కదా, కవెనెంట్ లవ్. మరి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తా అంటున్నాడు. మరి దేవుడు మరి ఆ విధంగా ఎఫ్రాయిం పట్ల దేవుని ప్రేమ ఉంది కాబట్టి. బట్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్. మన దేవుడు న్యాయమైనటువంటి దేవుడు. పాపంకి శిక్ష వేయాల్సిందే. వీరు చేసిన పనులకు శిక్ష ఉంటుంది. బట్ మనకు
దేర్ ఈజ్ ఏ హోప్ ఇన్ క్రైస్ట్. ఎందుకంటే గాడ్ హ్యాస్ గివెన్ అస్ సాల్వేషన్. సాల్వేషన్ అనేది ఫ్రీ గిఫ్ట్. క్రీస్తు పాపం వలన వచ్చు జీతము మరణము. బట్ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కృపావరం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవము. దెర్ ఈస్ హోప్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు క్రైస్తవులుగా మనకు దేవుడు జడ్జ్మెంట్ ఉంది, కానీ అట్ ద సేమ్ టైం మనము పాపం వల్ల జీతం మరణము. ప్రభా, నేను మరణములకు పాత్రునై ఉంటున్నాను, ప్రభా నేను పాపిని, నా కొరకు నువ్వు ఈ లోకంలోకి వచ్చావు అని యేసే దగ్గర రావాలి. ఇన్ క్రైస్ట్ అలోన్ రక్షణ కేవలము యేసుక్రీస్తు నామంలో ఉన్నది, వేరే ఏ నామంలో లేదు. అంతేకాదు, హీ హ్యాస్ డైట్ ఫర్ అవర్ సిన్స్. మనం చేసిన పాపములకు ఆయన మరణించాడు, చనిపోయాడు, మరి సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడవ దినం తిరిగి లేచాడు. అంతేకాదు, హీ వాంట్స్ టు గివ్ యూ సాల్వేషన్. ఆయన చేతులు పిలుస్తా ఉన్నాడు, మీరు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జిల్లాలో నా ఇద్దరు రండి అని పిలుస్తా ఉన్నాడు. హీ వాంట్స్ టు గివ్ సాల్వేషన్. సాల్వేషన్ అందరికి ఎవరు నశించుకోవడం ఇష్టం లేదు. కాబట్టి ఇశ్రాయేలు ఎడలో కూడా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఈరోజు మరి ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముతారో వాళ్ళందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. వారిని క్షమిస్తూ, వాళ్ళని చేయి పట్టుకొని నడిపిస్తూ అంతవరకు నడిపించినటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. మరి దేవుని యొక్క ప్రణాళిక అది. కాబట్టి మరి ఇంతవరకు నువ్వు యేసయ్య దగ్గర రాకపోతే, ఇంకా ఇఫ్ యూ డోంట్ నో యేసుక్రీస్తు, కానీ యేసుక్రీస్తును నువ్వు అనుభవించకపోతే, అంటే ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్, నువ్వు ఒక సింపుల్ థింగ్ అంటే, ప్రభా ఐ వాంట్ యూ టు బి మై సేవియర్. ప్రభా, నువ్వు నాకు రక్షకుడిగా ఉండాలని ప్రార్థన చేయాలి. నేను పాపిని, నాయన నన్ను కరుణించు. చిన్న ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగజేస్తాడు. అండ్ యూ విల్ బీ విత్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నేను వారి తమ నివాసములలో కాపురముందును. గాడ్ ఈస్ గోయింగ్ టు లివ్ విత్ అస్. దట్ ఇస్ ద బ్లెస్సెడ్ హోప్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఓవర్ టు సాగర్, బ్రదర్ సాగర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నాము, దేవుని మందిరంలోనే శత్రువులుగా జీవిస్తున్నాము. చెడుతనమంతా గిల్గాలునే కనిపిస్తూ ఉంది. బేతేల్లో బంగారు దూడలు కూడా చేసుకొని విగ్రహారాధన జరుపుతూ ఉన్నారు. గాడ్ ఈజ్ బెట్రోత్ టు ఇజ్రాయెల్, బట్ ఇజ్రాయెల్ లైక్ గోమెర్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ అదర్ గాడ్స్. టుడే we the modern day Christians also we need to introspect, and we should not be backsliders like Israelites. మనము నేటి క్రైస్తవులు స్థిరమైన ఫలించే చెట్టులా ఉండాలి, కానీ గాలి చెదరగొట్టే పొట్టులాగా ఉండరాదు అని చక్కని సందేశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మూడవ ప్రశ్నగా అంటే ఇప్పుడు మన అడ్వకేట్ గారికి హోసియా గ్రంథంలోని ఈ 13వ అధ్యాయంలో 13-14 వచనంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. అదేవిధంగా 11:1లో, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని. ఈ 2 వాక్యాలు క్రొత్త నిబంధనలో యేసు ప్రభువునకు అన్వయించబడ్డాయి, నెరవేరాయి ప్రవచనాలు. ఇశ్రాయేలు వైఫల్యం అన్నది యేసు ప్రభు ఎలా విజయంగా మార్చాడు? 14 నిమిషాలు టైం సార్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే, ఆ రోజుల్లో ఉన్న సిచ్యుయేషన్, ఈ రోజు ఉన్న సిచ్యుయేషన్ ఒకసారి మనం కొద్దిగా డిస్కస్ చేసినాక విల్ గో ఇన్ టు ది సబ్జెక్ట్. ఆ రోజుల్లో ప్రవక్తలు ఉండేవాళ్ళు, ప్రవక్తలు వాళ్ళ దగ్గరికి వచ్చి బోధిస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ చూసుకున్నట్లయితే మనకి అనేక రూపాల్లో దొరుకుతుంది వాక్యం. ఆదివారం చర్చికి వెళ్ళగలుగుతున్నాం, మిగతా రోజుల్లో శుక్రవారం బుధవారం జరుగుతుండే వాటికి వెళ్ళగలుగుతున్నాం, లేదా ఆన్లైన్ 24/7 ఏదో ఒక మెసేజ్ మనం వీ క్యాన్ లిజన్ టు ఇట్, మనకి అందుబాటులో ఉంది. సిమిలర్లీ ఆ రోజు సిచ్యుయేషన్, ఈరోజు ఎంత వాక్యం అందుబాటులో ఉందో అంతకంటే రెట్టింపు శోధనలు మన చుట్టూతున్నాయి. ఆ రోజు వాళ్ళకి అంత లేవు శోధనలు,
కానీ ఇవాళ మనకి శోధనలు రెట్టింపు ఉన్నాయి. సో కంపారిటివ్గా అంత వాక్యం దొరుకుతున్నప్పటికీ విదిన్ అవర్ ఫింగర్ టిప్స్లో మనకి శోధనలు ఉన్నాయి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెల్ ఫోన్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టీవీ, వాటర్ ఇట్ మే బి, చుట్టూతున్న సొసైటీలో జరిగే అనేక అసాంఘిక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మనకు అది ఉంది. సో వీటిని మనకి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఇందాక మనం 11:1 చూస్తే వాళ్ళు రిపెంట్ అయ్యారు కాబట్టి దేవుడు వాళ్ళ మరణ అర్పించి వాళ్ళని ఐగుప్తు నుంచి తీసుకొచ్చినా వాళ్ళు వెళ్ళే జర్నీలో పడిపోయారు, ఆ తర్వాత పడిపోయారు. అదే మనం 13-14 చూసుకుంటూ వస్తే అన్ని దేవుడు ఒక్కొక్కటి ఎత్తి పెట్టి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది, వాళ్ళు గుర్తు చేయడం జరిగింది. అయినా వాళ్ళు ఎప్పుడు దేవుడిని మర్చిపోయినట్టే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 13లో చూసుకుంటే, తర్వాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందాను. సో బయలుదేవతకి వాళ్ళు ఈడైపోయారు. అనేక రకాల దేవతలతో పాటు మెయిన్ ప్రధానంగా బయలుదేవతకి ఇదైపోయి బయలుదేవతను పూజించడం, బయలుదేవతను బొమ్మలు తీసుకొచ్చి పెట్టుకోవడం, ఏం చేసుకోవడం, దాని మీద వాళ్ళు పడిపోయారు. 5వ వచనం ఒకసారి చూస్తే అదే అధ్యాయంలో, నేను తప్ప రక్షకుడు లేడు. సిమిలర్లీ 10వ వచనం చూస్తే, రాజును అధిపతులను నా మీద నియమించమని నీవు మనవి చేసుకుంటేవు కదా, ఆ అధిపతులు ఏమైరి అంటే వాళ్ళు దేవుడు తట్టు చూసినప్పుడు దేవుడు ఐగుప్తులను తీసుకొచ్చాడు. వాళ్ళకి అందుబాటులో ఉండటం కోసం దేవుడితో వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడలేరు. వాళ్ళు ఎట్లా అనే దానికోసం వాళ్ళు నడిపించడం కోసం ప్రవక్తలను పెట్టాడు. మోషే తర్వాత యెహోషువ, ఆ తర్వాత అనేక మంది ప్రవక్తలు వచ్చారు. కానీ శామ్యూయేలు దగ్గరికి వచ్చేసరికి మాకు రాజు కావాలన్నారు. అంటే ఏంటి? దేవుడి మీద ఆధారపడకుండా మనుషుడి మీద ఆధారపడడానికి ఇదైపోయారు. ఎందుకు ఈల్డారంటే చుట్టుపక్కల చూస్తే రాజ్యాలన్నిటికీ రాజులు ఉన్నారు. రాజులతో సైన్యాలతో వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేయడం ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు మాకు రాజు ఉంటే మంచిది అనుకున్నారు. అంటే ఏంటి? మనిషి రాజు. మిగతా దేశాల రాజులు అంటే మనుషులే, వాళ్ళ సైన్యం అంటే మనుషులే. సో దేవుణ్ణి వద్దనుకొని మనుషుల యొక్క బలాన్ని మీద ఆధారపడి రాజులు కోరుకున్నారు. సో ఆ రాజుల దగ్గరకు వస్తే వీళ్ళు మిస్లీడ్ అయిపోయారు. కొంతమంది రాజులు చెప్తే మెజారిటీ ఆఫ్ ద కింగ్స్ హూ రూల్డ్ ఐదర్ ఇజ్రాయెల్ ఆర్ జూడా మిస్లెడ్ ది ఇజ్రాయిట్స్ ఆర్ జూడియన్స్. సో అది వాళ్ళ పరిపాలకుల వల్లనే జరిగింది. సో మీ పరిపాలకులు ఏమయ్యారు? రాజులు నియమించిన అడిగారు కదా, వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు మిమ్మల్ని రక్షించలేని పరిస్థితి ద్వారా ఏమయ్యారు అనేది కూడా వాళ్ళు ఆ ప్రశ్న కూడా ఎదుర్కోవడం జరిగింది. సో ఇవాళ మనం దాన్ని మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చుకుంటే, ఆర్ వి డిపెండింగ్ ఆన్ ది గాడ్ ఆర్ ఆర్ వి డిపెండింగ్ ఆన్ ది వరల్డ్లీ థింగ్స్ ఆర్ ది ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది హ్యూమన్స్? సో ఇది మనం ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంఘాలు మనం ప్రశ్నించుకోవాల్సిన ఉంది. ప్రతి సంఘం కానీ ప్రతి క్రైస్తవుడు కానీ దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నాడా? దేవుని చిత్తానుసారం జీవిస్తున్నాడా? దేవుని తన పట్ల తన చిత్తమయమై ఉందని అడిగి తన యొక్క భవిష్యత్ ప్రణాళికని డిజైన్ చేసుకుంటున్నాడా అనే దాన్ని చూస్తున్నావా? లేదంటే మనుషుల మీద ఆధారపడి ఇవాళ నాకు ఉద్యోగం ఉంటే చాలు, దేవుడితో నాకు పనే ఉంది, నాకు నెల జీతం వస్తుంది కదా అని చెప్పి ఎంతసేపు జాబ్లో నా హైక్, నా ప్రమోషను, నా శాలరీ హైక్ వీటి మీదే ఉన్నాడా? లేకపోతే దేవుడికి సమయం ఇస్తున్నావా అనేది. ఎందుకంటే ఇవాళ ఉన్న ఈ పోటీ ప్రపంచంలో చాలా కష్టం సర్వైవ్ అవ్వడం. అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు సర్వైవ్ అండ్ ఆల్సో వీ నీడ్ టు లుక్ టువర్డ్స్ గాడ్. ఇది బ్యాలెన్స్ చేసుకుంటా ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ గైడెన్స్ సంఘంలో మిస్ అవుతుంది. సంఘమే ఇవ్వాలి ఆ గైడెన్స్. ఇవ్వాలి యూత్కి, సంఘమే ఇవ్వాలి, పేరెంట్సే ఇవ్వాలి. మనం చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని భయభక్తిలో పెంచితేనే, రోజు వాళ్ళని మానిటర్ చేస్తేనే వాళ్ళు పడిపోకుండా ఉంటారు. పెళ్ళిళ్ళు అయినప్పుడు కూడా వీ నీడ్ టు మానిటర్ దెమ్, లేకపోతే కష్టం వాళ్ళు ఉన్న సమాజంలో. అట్లాగే మనం 14వ వచనం చూస్తే, గాడ్ హ్యాస్ క్యాన్సిల్ డెత్. సో యేసుక్రీస్తు ద్వారా మనం అది పొందాం. వీళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో అక్కడ చూస్తే మనం అయినను పాతాళములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యు నుండి వారిని రక్షింతును. సో ఎప్పుడైతే మనం దేవుడి వైపు చూస్తామో, దేవుడు మనల్ని రక్షిస్తాడు. సో మనల్ని రక్షించడం కొరకే ఆయన కుమారుని పంపించాడు. ఆయన కుమారుని పంపించి కుమారుడు ద్వారా మనకి రక్షణ కల్పించాడు. లేకపోతే మనకి లేదు. వీ డోంట్ హ్యావ్ సాల్వేషన్. యేసుక్రీస్తు వచ్చి మరణించబోతాం, సాల్వేషన్ లేదు. ఎందుకు పంపించాడు ఆయన? మనం ఏదో చాలా మంచోళ్ళు, ఆ రోజు వాళ్ళు ఎంత చాలా మంచోళ్ళు అనేది కాదు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన పంపించాడు తన కుమారుని. చెప్తే మనం ఏదో వి డిజర్వ్ ఇట్ అనే సిచ్యుయేషన్ లేదు. వెన్ జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్, వి డిజర్వ్ ఇట్ అనే సిచ్యుయేషన్లో వరల్డ్ వాజ్ నాట్ దేర్, ది ఇజ్రాయెలైట్స్ వర్ నాట్ దేర్. ఆయన ప్రేమించాడు కాబట్టి తన కుమారుని పంపించాడు. సో దీన్ని మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రతిరోజు కూడా అనేక రూపాల్లో వస్తున్నాయి.
ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కొంతమంది యూత్ ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది క్రిస్టియన్ యూత్, ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయారంటే ఇవాళ నాకు దేవుడి కంటే ముఖ్యం, నాకు నా కెరీర్ ముఖ్యం, నా పేరెంట్స్ కంటే నా కెరీర్ ముఖ్యం. చావు బతుకుల్లో ఉన్న పేరెంట్స్ పట్టుకునే పరిస్థితిలో ఉంది. చావు బతుకులో ఉన్న పేరెంట్స్ కోసం కనీసం సెలవు పెట్టడానికి పరిస్థితిలో ఉన్నాయి. సో తల్లిదండ్రుల్ని స్పష్టమైన ఆజ్ఞలు ఉన్నాయి మనకి బైబిల్లో. అవి గనక పాటించిన పక్షంలో ఏమవుతారు వాళ్ళు, వేర్ దే విల్ గో అనేది ఉంది. సో సిమిలర్లీ సండే చర్చ్ లేకపోతే వేరే ప్రార్థనలు ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, ఇట్లా పార్టిసిపేట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే దే ఆర్ సో బిజీ. ఎక్కువ మాట్లాడితే లీవ్ ఇవ్వని పరిస్థితులు. ప్రైవేట్ కంపెనీస్లో, గవర్నమెంట్ అంటే దే క్యాన్ గెట్ ఎ లీవ్, కానీ ప్రైవేట్ కంపెనీస్లో దే కాంట్ గెట్ ఎ లీవ్. దే విల్ బి నాట్, లేదంటే వెళ్ళిపో అనే పరిస్థితులు ఉన్నాయి. సో ఆ అభద్రతా భావంలో ఉన్నారు. ఆ అభద్రతా భావం ఎందుకు వచ్చింది? దేవుని మీద విశ్వాసం లేదు కాబట్టి ఆ అభద్రతా భావం వచ్చింది. ఆ విశ్వాసాన్ని మనం ఫిల్ చేయాలి. వీళ్ళల్లో ఉన్న అభద్రతా భావాన్ని వాళ్ళ సంఘంలో, సంఘస్థుల్లో లేకపోతే మిగతా వాళ్ళ అందరిలో నాయకుల్లో ఉన్న అభద్రతా భావం ఏదైతే ఉందో ఆ అభద్రతా భావాన్ని పోగొట్టాలంటే మనం ఏం చేయాలంటే వీళ్ళలో విశ్వాసం లెవెల్స్ని పెంచాలి. ఆ విశ్వాసం లెవెల్స్ పెంచినప్పుడు వెన్ గాడ్ ఈస్ దేర్ ఫర్ మీ, వై షుడ్ ఐ గెట్ వరీడ్ అనే థింకింగ్ వాళ్ళ డెవలప్ అయ్యి దే షుడ్ స్ట్రెంథెన్ దెమ్సెల్ఫ్. అనుదినం వాక్యం ధ్యానించుకుంటూ దేవునిలో గడుపుతూ, వాళ్ళు ఎక్కువ సమయం గడుపుతూ వాళ్ళని వాళ్ళు స్ట్రెంథెన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ విశ్వాస లెవెల్ పెరిగితే దే క్యాన్ ఓవర్కమ్ ఆల్ ది హర్డిల్స్. ఏ హర్డిల్, ఉద్యోగరీత్యా వచ్చిన హర్డిల్స్ అయినా కావచ్చు, వాళ్ళకు చుట్టుపక్కల ఉన్న టెంప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంప్టేషన్స్ అన్ని కూడా దే క్యాన్ ఓవర్కమ్. ఎందుకంటే ఇవాళ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిక్కర్, డ్రగ్స్ అండ్ మూవీస్, ఇంకోటి ఎక్సెట్రా. దెర్ ఆర్ మెనీ వరల్డ్లీ థింగ్స్. ఆటోమేటిక్ అట్రాక్ట్ అయిపోతారు. ఎందుకంటే పొద్దున్న లేసి అయినా చూస్తారు, అట్రాక్ట్ అవుతారు. సో ఆ అట్రాక్షన్ నుంచి వెళ్ళి మనం సేవ్ చేయగలగాలి. అన్లెస్ అండ్ అంటిల్ మనం ఈ హోషయాలో చూసుకుంటే అవే మిస్టేక్స్ ఇవాళ మన వాళ్ళు కూడా చేయడానికి దేర్ ఈస్ వెరీ మచ్ స్కోప్. వాళ్ళ విగ్రహారాధన తీసుకోండి, మన చుట్టూ అదే. ఒక నెలలో ఒక రకమైన పండగ వస్తుంది, ఒక రకమైన పూజలు చేస్తారు. అట్లా నెల చూసుకుంటే ఏదో ఒకటి వస్తుంది. ఒక్కొక్క సిచ్యుయేషన్లో ఎలా అనిపిస్తుంది అంటే, కొంతమంది వీక్గా ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్కి ఏమనిపిస్తుంది, చాలా మందితో నాకున్న దీంతో వాళ్ళు ఏమంటారంటే, అదే కరెక్ట్ ఏమో సార్, వాళ్ళు చేసే కరెక్టేనా, అందుకనే కదా వాళ్ళు మనకంటే బాగున్నారు అనే థింకింగ్ వస్తున్నారు. సో ఆ థింకింగ్ని మనం పోగొట్టాలంటే ఏం చేయాలంటే దేర్ కమ్స్ ది రోల్ ఆఫ్ ది చర్చ్. ఎందుకంటే చాలా మంది కన్వర్ట్ అవుతున్నారు. వాళ్ళు కన్వర్ట్ ఇన్ సెన్స్ వాళ్ళు ఈ విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఆ విశ్వాసం నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళకుండా మనం చూడాల్సి ఉంది. ఆ బాధ్యత ఖచ్చితంగా సంఘం మీద ఉంది. ఎంతో మందిని మనం చేరుతున్నాం, వాళ్ళని రక్షణలోకి నడిపిస్తున్నాం, తిరిగి వెళ్లకుండా మనం వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ, ఇవన్నీ బోధించుకుంటూ వాళ్ళని మనం ముందుకు నడిపించాల్సిన అవసరం చాలా ఉందని చెప్పి నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. Thank you, Vijay Garu. Now we will proceed to the fourth question. That is to our Pastor Garu. హోషేయ 14వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము అని సర్వలోకనాథుడే స్వయంగా పిలుపునిచ్చారు. సార్, మీ ముగింపు సందేశాన్ని ఇవ్వండి. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క పాడ్కాస్ట్ను ముగించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూ హ్యావ్ 14 minutes. థ్యాంక్ యూ గారు. హోషేయ గ్రంథంలోని ఈ 12వ అధ్యాయం చూసినట్లయితే ఎఫ్రాయిము, యాకోబు, మరి ఇశ్రాయేలు అనేవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే యాకోబు సంతానం నార్థన్ కింగ్డమ్ లో, ఉత్తర కింగ్డమ్ లో దేశంలో మరి యాకోబు యొక్క 10 మంది కుమారులు, వారి యొక్క తెగలు. మరి ఇక్కడ క్రింద చూసినట్లయితే యూదా వారు, బెన్యామిన్ వారు కలిసి యూదా దేశం. అయితే ఈ ఎఫ్రాయిము, యూదా వారు దేవునితో సంబంధం పెట్టుకోలేదు. బట్ యాకోబు ఏం చేస్తాడంటే, యాకోబు హ్యాస్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. 12వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు: యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యం పుట్టెను, ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు. యూదా వాళ్ళు మంచోళ్ళు కాదు, ఎఫ్రాయిం వాడు మంచోళ్ళు కాదు, కానీ యాకోబు సంతతి వారి ప్రవర్తన బట్టి ఆయన వారిని శిక్షించను. వారి ప్రవర్తన బాలేదు కాబట్టి నేను శిక్షిస్తాను. బట్ యాకోబు సంగతి చూసినట్లయితే చూడండి 3వ వచనంలో,
తల్లి గర్భమందు యాకోబుతో మడిమ పట్టుకును, మగసిరి గలవాడే దేవునితో పోరాడాడు. నంబర్ 1 ఆయన దేవునితో పోరాడిండు. నంబర్ 2 చూసినట్లయితే 4వ అధ్యాయం 4వ వచనంలో దూతతో పోరాడి జయముందును, కన్నీరు విడిచి అతని బతిమలాను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. దేవుడు మరి ఆయనకు దర్శనంలో మరి బేతేల్లో కనిపించినట్లుగా ఉంటుంది. కనిపించాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే ఆయన బేతేల్లో పడుకొని నిద్రపోతున్నప్పుడు ఒక నిచ్చెన వేయబడింది పరలోకం నుంచి పైనుంచి కిందికి, అవన్నీ కూడా చూసినట్టయితే అది యేసుక్రీస్తే ఆ నిచ్చెన అని చెప్పేసి యేసుక్రీస్తు యోహాన్ సువార్తలో మనకు తెలియజేస్తా ఉన్నాడు. అంటే హీ హ్యాడ్ ఏ విజన్, అంటే హీ హ్యాస్ రిలేషన్షిప్ విత్ గాడ్. మరి ఆయనకు దేవునితో సంబంధం కలిగి ఉంది. కానీ మరి వీరు అయితే దేవుని తట్టు తిరగకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. అందుకని దేవుడు ఏమంటున్నాడు అంటే 6వ వచనంలో, కాబట్టి నువ్వు నీ దేవుని తట్టు తిరగవలను, కనికరంను న్యాయంను అనుసరించు, ఎడతెగగా నీ దేవుని యందు నమ్మిక ఉంచు. వాడు చేయడం లేదు. యాకోబు చేశాడు ఆ పని. దేవుని యందు నమ్మిక ఉంచిండు, దేవుని తట్టు తిరిగినాడు. కాబట్టి హీ హాజ్ ఎ రిలేషన్షిప్. కానీ వీరైతే వారి ఇష్టానుసారంగా జీవించి, ఎఫ్రాయిం వారు చూడండి 7వ వచనం చూసినట్టే, ఎఫ్రాయిం వారు కనానీయుల వర్తకులంటి వారి అన్యాయపు త్రాసును బాగా చేశారు, బాధ పెట్టవాలన్న కోరికతో. దే ఆర్ అప్రెసర్స్. ఇతరులను బాధ పెట్టేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు మరి దేవుడు, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ఈరోజు హోషేయ ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి 10వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు, ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను. సి ఐఎమ్ స్పీకింగ్ టు యూ త్రూ ప్రాఫిట్స్. మరి ఇంతమంది మనము మైనర్ ప్రాఫిట్స్ చూసాము, అందరి ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. విస్తారమైన దర్శనలు నేను ఇచ్చినాను. ఎన్నో దర్శనాలు మనం మాట్లాడుకున్నాం. దేవుడు అంటున్నాడు, నీకు దర్శనాలు నేను ఇచ్చిన, ఉపమాన రీతిగా అనేక పర్యాయములను ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. దేవుడు ఉపమానాల ద్వారా లేకపోతే దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా మనతో ఇన్ని రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బట్ స్టిల్ మనకు దేవునితో సంబంధం లేకపోయింది. యాకోబుకు రిలేషన్షిప్ ఉంది. అందుకనే 13వ వచనం చూడండి, ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి రప్పించును, ప్రవక్త ద్వారా వారిని కాపాడాను. సో యాకోబు వలన ఒక బ్లెస్సింగ్ వాడికి. యాకోబు దేవునితో సంబంధం ఉంది. కానీ యాకోబు సంతతి వారు ఏం చేస్తారంటే మరి వారి ప్రవర్తన బాలేదు కాబట్టి నేను వారిని శిక్షిస్తానని చెప్పేసి అంటాడు. కాబట్టి మరి మనల్ని మనం పరిశీలించుకోవాలా. మనం పాపం చేస్తే, దేవునికి ఇష్టమైన పనులు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనేది. అంతేకాదు ఇక్కడ చూస్తుంటే 13వ అధ్యాయంలో మరి డెత్ ఆఫ్ ఎ నేషన్ అంట. అంటే ఇశ్రాయేలు దేశము నాశనం అయిపోతుంది. 16వ వచనం చూస్తుంటే, షోమ్రు తన దేవుని మీద తిరుగుబాటు చేసిన కనుక అది శిక్ష నందును, జనులు కత్తిపాలవుతురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టకూడదు. అంటే షోమ్రోన్ అంటే క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్. మరి మొత్తం నేను నాశనం చేస్తానని అంటున్నాడు. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేసినారు. ఈ విధంగా ఎలా తిరుగుబాటు చేసినారో, ఏ విధంగా వాళ్ళు చెడిపోతారో చూద్దాం ఒకసారి. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయం కలిగను, బయలుదేవతను బట్టి అపరాధిగాతడు నాశనం అందును. నాశనం ఎందుకంటే బయలుదేవతలను, దేవుణ్ణి ఆరాధించడం లేదు, నిజమైన దేవుణ్ణి. కాబట్టి వారు ఏ విధంగా మాయమవుతారు, ఏ విధంగా నాశనం అవుతారు ఒక విధంగా చెప్తా ఉంటే 3వ వచనం చూసినట్లయితే, ఉదయం కనబడే మేఘం వల్లే. ఉదయం కనబడితే మేఘం తర్వాత కనబడదు. పెందలు కూడా గతించు, ప్రాతకాలపు మంచు లేదు. ప్రాతకాలపు మంచు ఎంత ఉంటే ఒక అర్ధగంట గంట ఉంటుంది అంతే. కళ్ళంలో నుండి గాలి ఎగురుగొట్టు పొట్టు వలె, అంటే పొట్టు వలె అంతే ఎగిరిపోతారు వాళ్ళు. కిటికీలో గుండా పోవు పొగవలే ఉండరు. సో ఈ విధంగా ఇశ్రాయేల్ దేశం నశించిపోతుంది అని చెప్పేసి ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే వారు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తా ఉన్నారు, తిరుగుబాటు చేస్తా ఉన్నారు. అది చూడండి. బట్ దేవుడు చూడండి, దేవుడి యొక్క అట్రిబ్యూట్స్ ఏంటంటే, దేవుడు ఏమంటున్నాడంటే, ఐగుప్తు దేశం నుండి మొదలుకొని యెహోవా నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు, నేను తప్ప నీకు రక్షకుడు లేడు, మహా ఎండకు కాలిన అరణ్యం నిన్ను స్నేహించేవాడు నేనే, మీరు వారికి తర్వాత వారికి మేత దొరక వారు తిని తృప్తి పొందిరి, తృప్తి గర్వించి నన్ను మరచితిరి. దేవుడు ఎన్నిసార్లు అన్నాడు, మీరు అన్ని సౌభాగ్యంలో ఉంటే, మరి బిల్డింగ్లు ఉంటే, మరి మీ తోటలు వస్తే,
ద్రాక్ష పండ్లు వస్తే కనాన్ దేశం పోయి మీరు నన్ను మర్చిపోతారేమో అని చెప్పేసి దేవుడు ముందే వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ కూడా దేవుణ్ణి మర్చిపోయినందు వలన పనిష్మెంట్ చూడండి. ఇక్కడ చూస్తే చరిత్ర చూస్తే హిస్టారికల్ చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే, కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనైతే. బబులోను దేశం వాళ్ళు నాశనం చేసేసిండ్రు. చిరుతపులి మార్గం పొంచినట్లు నేను వారిని పట్టుకొని పొంచి ఉంచుదును. చిరుతపులి పిల్లలు పోయిన ఎలుగు వంటి ఒకరి మీద పడినట్లు నేను వారి మీద పడి రొమ్మును చీల్చివేయుదును. ఆడు సింహం ఒకరిని మింగివేయనట్లు వారిని మృంగివేతును. ఇవన్నీ జంతువులు ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు సింహం ఏమో బబులోనికి గుర్తు, ఈ చిరుతపులి అనేది మరి గ్రీకు దేశానికి, గ్రీకు దానికి ఎలుగుబంటి పారసీక రాజ్యము ఏలింది. ఆడు సింహము దుష్ట మృగములు అంటే రోమన్ సామ్రాజ్యం. ఈ విధంగా మరి దేవుని బిడ్డలను సప్రెస్ చేస్తా ఉన్నాయి, అప్రెస్ చేస్తూనే ఉన్నాయి. అందుకనే దేవుడు ఏమంటుంటే, దీనికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు నీ సహాయకర్తకు నాకు నీవు విరోధివై ఉన్న నిన్ను నీవే నిర్మూలం చేసుకుంటున్నావు. ఎవరయ్యా దీనికి బాధ్యుడు? నీకు నువ్వే. ఎందుకంటే నువ్వు నాకు విరోధి అయినందువలన. దేవునికి విరోధంగా ఉంటే మనల్ని మనం నాశనం చేసుకున్నట్లే. కాబట్టి దేవునికి దగ్గర రావాలి మనం. దేవుడు మనల్ని విమోచించే దేవుడు. 14వ వచనం చూసినట్టే, దేర్ ఈజ్ హోప్. పాతాళ వశంలో నేను వారిని విమోచింతును, మృత్యు నుండి వారిని రక్షించును. నిజంగా మనము చనిపోయే స్థితి అంటే, మన పాపముల చేత అపరాధం చేత చచ్చిన వరమంటగా మనం క్రీస్తు ద్వారా మనం బ్రతికించబడినాం. అది గొప్ప ప్రవచనం మనకు. దేర్ ఈజ్ హోప్. ఈరోజు మనం ఎంత పాపం చేసినా, ప్రభువా నాయన నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా కొరకు ప్రాణం పెట్టావు, నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేస్తే మనల్ని రక్షించేటువంటి దేవుడు మనల్ని ఆల్రెడీ విమోచించాడు. యేసుక్రీస్తు తన రక్తం చిందించడం వల్ల, తను అమూల్యమైన రక్తం చిందించడం ద్వారా మనకు విమోచనం కలిగింది. రక్తం చిందిపోవడం విమోచనం ఉంటుంది. కాబట్టి యేసయ్య తన ప్రశస్త రక్తాన్ని, శ్రేష్టమైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఆయన చిందించాడు. దట్ ఇస్ ద ప్రైస్ ఫర్ యువర్ రిడెంప్షన్. నీ విమోచనకు ఆయన క్రయధనంగా తన రక్తాన్ని ఇచ్చినట్లు ఉండదు. కాబట్టి మరణమా నీ విజయం ఇక్కడ, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఈరోజు ఆయన మరణంను జయించినాడు. కాబట్టి ఈరోజు దేర్ ఇస్ ఎ హోప్. ఈరోజు నువ్వు చనిపోయినా కానీ యూ విల్ బి విత్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నిత్య జీవంలో ఉంటావు. దేర్ ఇస్ నో డెత్ ఫర్ యూ. దేవుని దృష్టిలో నీవు చనిపోయినా కానీ తిరిగి లేస్తావు. బ్రతికున్నాడు ఎన్నడికి చనిపోడు, నా యందు విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే నేనే జీవము, నేనే పునరుద్ధానం అని చెప్పి యేసయ్య చెప్పిండు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. మరి ఇవన్నీ మనకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ప్రవక్త ద్వారా మనల్ని మనం సరి చేసుకోవడానికి, మన జీవితాన్ని మార్చుకోవడానికి. మరి 14వ అధ్యాయం చూసినట్లయితే మరి దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు నీ పాపం చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా ఎదుగు తిరుగుడి. తిరిగి రా. టర్న్ అవే. నువ్వు తిరిగి రావాలా. నువ్వు ఇప్పుడు వెళ్తున్న పద్ధతి కాదు, నువ్వు ఇప్పుడే చేస్తున్న పనులు మంచివి కాదు. నీ పాపంలో ఒప్పుకోవాలా, నీ పాపంలో పశ్చాత్తాపడాలి. టర్న్ అరౌండ్. అది మాటలు సిద్ధపరచుకొని యెహోవా దగ్గర రండి. అంటే యూ షుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ సిన్. నువ్వు ఏం పాపం చేస్తే ఫస్ట్ నీకు తెలియాలా. నేను పాపం చేస్తాను, నేనేం పాపం చేయలేదు అనుకుంటే నువ్వు దేవుని దగ్గర రాలేవు. నేను పాపిని నువ్వు గ్రహించాలి. అప్పుడే దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. రెండోదంటే యు టర్నింగ్ ఫ్రమ్ స్పెసిఫిక్ సిన్స్. నువ్వు ఏం పాపాలు చేసినావు నీకు తెలుసు. ఆ పాపాలను నువ్వు ఒప్పుకోవాలి దేవుని దగ్గర. తన అతిక్రమం నువ్వు ఒప్పుకుంటే మరి ఒప్పుకున్నవాడు ధన్యుడు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఒప్పుకోవాలమ్మా. కన్ఫెస్ యువర్ సిన్స్. కదా, దాచిపెడితే నష్టమే మనకి. అంతేకాదు మరి ఫైనల్గా అపీల్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప కోసమని మనం ఎదురు చూడాలి. దేవుని కృప, ఆ కృప ఏంటంటే యేసుక్రీస్తే. నేను ఇంకా అయోగ్యులుగా ఉండాలని పాపలమో ఉండగానే ఆయన మన కొరకు పాపంగా చెప్పాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అంటే మరి దేవుని యొక్క కృప, మరి మనము పశ్చాత్తాపడితే దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది.
మరి దేవుని బిడ్డలుగా మరి మరి దేవుడు వాత్సల్యము కలిగినటువంటి దేవుడు. అంతేకాదు దేవుడు ఒక ప్రామిస్ చేస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు పక్కకు పోతే, నువ్వు ఈరోజు దేవుని అనుసరించకుండా కొద్ది దూరం వెళ్ళినావు అనుకో, దేవుడు ఏమంటాడంటే 4వ వచనం చూస్తే, వారు విశ్వాసఘాతలు కాకుండా నేను వారిని గుణపరచుదును. ఐ విల్ మేక్ దెమ్ సెట్ రైట్. నేను వాళ్ళను గుణపరుస్తాను అంటే నేను మార్చుకుంటా, విశ్వాసఘాతలు కాకుండా. ఇంకా వాళ్ళు విశ్వాసంలో తుది వరకు నాకు అంతం వరకు ఉండాలి, నాతో పాటు. అది దేవుని యొక్క ప్రణాళిక. సో ఒకవేళ నువ్వు తప్పిపోయినా కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా దగ్గర రా, నేను నిన్ను సరి చేసుకుంటా, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు గైడెన్స్ ఇస్తాను అంటున్నాడు దేవుడు. మరి యెహోవా మార్గంలో చూడండి ఒకసారి 9వ వచనం చూసినట్లయితే, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహించరు. దేవుని యొక్క జ్ఞానం, మరి దేవుని యొక్క వాక్యమే మనకు జ్ఞానం మూలాధారం. మరి దేవుని యొక్క వాక్యం వినాలన్న మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహించరు. ఎవరు బుద్ధిమంతులు? యేసు ప్రభు అన్నాడు, బండ మీద కట్టుకున్న వాళ్ళు బుద్ధిమంతులు. ఎవరంటే నేను చెప్పిన మాటలు విని ఆ ప్రకారం చేసేవాళ్ళు. సో వీ షుడ్ బి డూయర్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలు మరి దేవుని యొక్క వాక్యమును విని ఆ ప్రకారం ఆ చొప్పున జరిగించేవారు. అంటే ఆ ప్రకారం చేయాల, ఊరికే వినడం కాదు దేవుని వాక్యం. ఆ వాక్యానుసారంగా మనం జీవించే కృప దేవుడు మనకి ఇస్తాడు. మరి అలాగే చేస్తేనే మనకు దేవుడు రెస్టోర్, హీ విల్ రెస్టోర్. మనము ఎప్పటికైనా దేవుని రిలేషన్షిప్ లో మరి రెస్టోర్ అయితే మనకు చాలా దీవెనలు ఉంటాయి. దేవుడు మనతో పాటు ఆయన మనతో పాటు ఉంటాడు. ఆయన మనతో పాటు ఉండేటువంటి దేవుడు. చూడండి ఆ 5 నుంచి చూసినట్లయితే, చెట్టులకు మంచున్నట్లు నేను అతనికి ఉందును, ఐ విల్ బి విత్ హిమ్. తామర పుష్పం పెరుగుతూ అతడు అభివృద్ధి ఉందును. సో దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. మరి దేవుని బిడ్డలుగా మరి ఫైనల్ గా హోషేయ గ్రంథం చూసినట్లయితే, ఆత్మీయ వ్యభిచారము, ఈ విగ్రహాలను దేవుని పూజించకుండా మరి విగ్రహాలను పూజిస్తుండడం అనేది అది దేవుని దృష్టిలో అది వ్యభిచారమైనటువంటిది. హోషేయ చెప్పినాడు, నువ్వు వ్యభిచారాన్ని పెళ్లి చేసుకుంటున్నావు. ఈరోజు దేవుని బిడ్డలు ఎంతమంది వ్యభిచారులాగా జీవిస్తా ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అంతేకాదు మరి వారి ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు. ఆయన నామం పెట్టుకొని ఆయన నామం మీద ఉంటూ దేవునికి ఇష్టం లేని పనులు ఎంతోమంది చేస్తా ఉన్నారు. మరి గాడ్ హ్యాస్ ఎ కన్సర్న్ ఫర్ ఆల్ ద పీపుల్. దేవుడు ఏమంటాడంటే, నువ్వు విగ్రహాలను పూజించద్దు, ఎవరు కాదు, నేను నిజమైన దేవుణ్ణి. యెషయా గ్రంథము 42:8 వచనం చూసినట్లయితే, 42:8 చూసినట్లయితే, యెహోవాను నేనే, ఇదే నామము, మరి ఎవరికి నా మహిమ నేను చూడదు. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను. నాకు చెందాల, విగ్రహాల కొద్దు. నువ్వు వ్యభిచరించవద్దు. దేవుని దృష్టిలో నీవు మరి దేవునికి లోబడి ఉండాలి. భార్య సంఘము లోబడి ఉండాలి, దేవునికి విధేయత కలిగి ఉండాలి. కాబట్టి ఆయనకు రావాల్సిన స్తోత్రం విగ్రహములకు చెందనీయను, విగ్రహముల వైపు చూడవాకండి అంటున్నాడు. అంతేకాదు యెహెజ్కేలు భక్తుడు ఏమంటున్నాడంటే, యెహెజ్కేలు భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు 14వ అధ్యాయంలో చూసినట్లయితే, ఇశ్రాయేలుతో, నరపుత్రుడా, 3వ వచనం, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరములు తన ఎదుటే పెట్టుకొని ఉన్నారు. విగ్రహాలు ఇక్కడ బయట ఉండే విగ్రహాలు కాదు. ఇక్కడ ఏముంది అంటే, తమ హృదయంలో విగ్రహములు నిలుపుకొని దోషం పుట్టించుతూ అభ్యంతరం కలుగు చేస్తా ఉన్నారు. 5వ వచనం చూసినట్టే, తమ విగ్రహముల మూలంగా నాకు అన్యులైరి. మీరు అన్యజనులంటే ఎవరో కాదు, మన హృదయంలో ఉండే విగ్రహాలు. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావో చూసినట్లయితే, మరి మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం చూస్తుంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఒకవేళ నీ హృదయంలో దేవుని కంటే ఎక్కువగా తండ్రిని తల్లిని ప్రేమిస్తున్నావా, ఆమె విగ్రహమేమో. తన కుమారునైనా కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. నీ కుమార్తె కుమారుని ఒక విగ్రహం లాగా ఉన్నారేమో, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నా, దేవునికి ఇవ్వకుండా. జాగ్రత్త ఇస్తున్నా, నీ హృదయంలో ఉండే విగ్రహాలను తీసేయాలా. అందుకని ఏమంటున్నాడంటే, మరి 8వ వచనంలో, మీ విగ్రహం విడిచిపెట్టి మీరు చేయు హే కృత్యములు అన్నింటినీ మాని మనసు తిప్పుకోండి,
టర్న్ ఫ్రమ్ దోస్ ఐడల్స్. దేవుని యొక్క ప్రణాళిక మరి ఈ హోషే ద్వారా దీన్ని మాట్లాడుతున్నాడు. అంతేకాదు కొత్త నిబంధనలు చూసినట్లయితే మరి యోహాన్ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం, మొదటి యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వచనం చూస్తే, చిన్న పిల్లలారా విగ్రహంల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. విగ్రహంల జోలికి పోకూడదు మనం. విగ్రహం అంటే దేవునికి అంటే ఎక్కువ నువ్వు ఏది ప్రేమించినా అది విగ్రహమే. వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు దేవుని కంటే ఎక్కువగా టీవీని ప్రేమిస్తున్నావా, సెల్ ఫోన్ను ప్రేమిస్తున్నావా, ఏ వస్తువునైనా ప్రేమిస్తున్నావా, జాగ్రత్త. అందుకనే దేవుని వాక్యంలో ఏముందంటే, చిన్న పిల్లలారా మీరు చిన్నపిల్లలాగా విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా ఉంటారు. సో ఎవ్రీ డే ఎవ్రీ టైమ్ ఆర్ వి గివింగ్ ఇంపార్టెన్స్ టు గాడ్ ఆర్ టు సంబడి? మనం ఎవరికి ఇస్తున్నాం? ఎవరికైనా వ్యక్తికి ఇస్తున్నామా, ఒక హోదాకి ఇస్తున్నామా, ఒక మరి డబ్బుకి ఇస్తున్నామా, దేనికి ఇస్తున్నాం మనం ప్రాధాన్యత? హోషేయ ప్రవక్త ద్వారా ఈ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు యు ఆర్ డూయింగ్ అడల్టరీ, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, ఆత్మీయంగా వ్యభిచారం చేస్తున్నావు. దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన మహిమను వేయకుండా మరి గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యు. మరి దేవుడు మన కోసమని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన్ని ఆరాధించాలని మొట్టమొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, ఫస్ట్ ప్రభువును ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేచన. మరి అలాగుంటే, దేవునితో పాటు నువ్వు రిలేషన్షిప్ కలిగి ఉంటే, యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఈరోజు మరి దేవుణ్ణి తండ్రి అని పిలిచగలవు కదా. తండ్రి ఎందరైతే అంగీకరించారో, ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం చేరో వారికి దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాను. ఈరోజు నువ్వు తండ్రి అంటున్నావు యేసుక్రీస్తు ద్వారానే. యేసుక్రీస్తు విశ్వాసం ఇచ్చినందువలన నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నువ్వు విశ్వాసఘాతు నుంచి విశ్వాసంలోకి రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. డోంట్ బి ఎ బ్యాక్ స్లైడర్. దూరం పోవద్దు. నేను గుణపరుస్తున్నాను. ఒకవేళ నువ్వు ఇంకా వెనక్కి వింటే, చర్చికి రాకుండా, ప్రార్థన చేయకుండా, సహవాసంలో ఉండకుండా ఇంకో జీవిస్తున్నావేమో. ఇట్స్ ఎ టైం ఫర్ యూ. నిన్ను నీవు పరిశీలించుకో. దేవుడు ఏమంటుంటే, విశ్వాసఘాతగా నువ్వు నా దగ్గర రా, నేను నిన్ను సెట్ చేస్తాను, గుణపరుస్తాను అంటున్నాడు. గాడ్ హ్యాస్ కన్సర్న్ ఫర్ యూ. ఇంకా దూరం జీవించవాకు. ఇంకా అనేక విగ్రహాలకు నువ్వు ప్రామినెన్స్ ఇవ్వద్దు. మన హృదయంలో కూడా నువ్వు విగ్రహాలు వాటిని ఉన్నందువల్ల కూడా మారున్న దేవుడు ఏమంటుంటే, నువ్వు అన్యుడివి అంటున్నాడు. నువ్వు క్రిస్టియన్ కాదా? యు నాట్ ఎ క్రిస్టియన్. నీ హృదయంలో ఉన్నాయి ఎన్నో. దేవుని కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? జాగ్రత్తగా ఉండాలి మనం. ఆయన పాత్రుడు కాదంటున్నాడు, నాకు శిష్యుడు కానేరాడు అంటున్నాడు. గాడ్ ఈస్ వెరీ కన్సర్న్. వీ హ్యావ్ టు గివ్ గ్లోరీ. సో మన అల్టిమేట్ పర్సెంటే గివ్ గ్లోరీ టు గాడ్. దేవుని మహిమపరచుకుంటారుగా. అలాగ ఉండటకు దేవుడు మనకు సహాయం దయచేయను గాక. మరి దేవుడు నిజంగా ఎన్ని ఉదాహరణలు మనకి ఇచ్చిన అంటే, మరి అన్ని అదే ఉదాహరణలు ఇచ్చినాడు. గాడ్స్ ఫిగర్స్ చూసినట్లయితే, ఒక్కసారి హోషేయ గ్రంథంలో చూసినట్లయితే ఇశ్రాయేలును ఏ విధంగా చూస్తున్నారంటే, వ్యభిచారులు నంబర్ 1. నెక్స్ట్ 4:11 చూసినట్టే తాగుబోతోళ్ళు మీరు. 4:16 చూసినట్టే పెయ్య లాంటి మొండితనం కలిగినటువంటి వాళ్ళు అంటున్నాడు. 6:9 చూస్తే మీరు బందిపోటు దొంగల్లాగా ఉంటున్నారు అంటున్నాడు. 7:4 చూసినట్టే మీకు కామాతురత ఉంది, కామంతో మీరు మీ ఇష్టం చేస్తా ఉన్నారు, పాపం చేస్తా ఉన్నారు. 7:7 చూసినట్టే మీరు కాలే పొయ్యి, దేనికి పనికిరాంది. 7:8 చూసినట్టే మీరు తిప్పి వేయబడని అప్పము ఒకవైపు కాలింది, ఒకవైపు కాలేదు, అది యూస్లెస్. దేవుడు ఏమంటుంటే, లవదిక సంఘంలో అన్నప్పుడు, నువ్వు అట్లా వెచ్చగా లేవు, ఇట్లా చల్లగా లేవు, నులివేసి నిన్ను ఉమ్మేస్తా అంటున్నాడు. మరి 7:11 చూసినట్టే ఏమి బుద్ధి లేని పిరికి గువ్వ, బుద్ధి లేని పిరికి గువ్వ అంటున్నాడు. అంటే నీకు విశ్వాసం లేకపోతే దేవుని నువ్వు ఆత్మీయ వ్యభిచారం చేస్తే నువ్వు తినివేయబడతావు. గాడ్ ఈస్ గోయింగ్ టు అదర్ పీపుల్ విల్ స్వాలో యూ. నిన్ను నాశనం చేసిస్తారని చెప్పేసి అంటున్నాడు. అంతేకాదు నువ్వు అన్య జనుల్లో కలిసిపోతావు అంటున్నాడు. మరి 8:9 చూసినట్టయితే అడవి గార్ధబం. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇశ్రాయేల్ ప్రజలు ఆ రోజు దేవుడు వారిని ఆ విధంగా సంబోధిస్తా ఉన్నాడు. ఈరోజు నిన్ను కూడా ఆ విధంగా సంపాదిస్తున్నామేమో. అడవి గార్ధబలు ఏం చేస్తారంటే దేని మీద ఆధారపడతాయి? ఐగుప్తు మీద, ఆశుర్ మీద ఆధారపడలు. ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడితే మనం కూడా అడవి గార్ధబం లాంటి వాళ్ళమి దేవుని దృష్టిలో.
జాగ్రత్త సుమా. ఇవన్నీ కూడా మనకు ఎన్నో పాఠాలు దేవుడు నేర్పించాడు. హోషేయ ప్రవక్త ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఎన్ని విన్నా మరి వాక్యానుసారంగా జీవిస్తున్నామా? వాక్యానికి విధేయత చూపిస్తున్నామా లేదా? మనం సరి చేసుకోవాలి. లేకపోతే దిస్ నో పర్పస్. యు హ్యావ్ ఎ పర్పస్. దేవుడు నిన్ను చేసిండు, నువ్వు ఆయన్ను మహింపరచాలా. బికాస్ హీఈస్ యువర్ క్రియేటర్. ఆయన నిన్ను చేశాడు. నువ్వు దూరం పోయినా కానీ నీ సంబంధం కోసం, నీతో సంబంధం పెట్టుకోవడానికి ఆయన శత్రువు అయిన నిన్ను నీ కోసం అని సమాధాన పరచడానికి యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. గాడ్ హ్యాస్ అ ప్లాన్. నువ్వు ఆయనతో పాటు ఉండాలా ఇటర్నల్లీ విత్ గాడ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీరు నాయన హోషేయ ప్రవక్త ద్వారా మీరు మాతో మాట్లాడినారు నాయన ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీవు నాయన గొప్ప దేవుడు నాయన, కృపగల దేవుడు నాయన ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించిన, ఎన్నిక లేని మమ్మల్ని ప్రేమించిన నాయన ప్రభా. మా కొరకు నాయన ప్రభా మీరు ప్రాణం పెట్టినారు, రక్తం చిందించారు, మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నారు నాయన. నాయన మమ్మల్ని నడిపించండి నాయన ప్రభా. మేము పొరపాటున నాయన ప్రభా విశ్వాసఘాతులు ఉంటే మమ్మల్ని క్షమించండి నాయన ప్రభా. మమ్మల్ని సరిచేయి నాయన ప్రభా. మమ్మల్ని సరిచేసే గొప్ప దేవుడు నాయన. నీవు మాకున్నందుకు నేను నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన ప్రభా. ఈ సమయంలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు దగ్గర రాకపోతే ప్రభా, ఆ బిడ్డలను నిజమైన రక్షకుడు యేసు దగ్గర రావడానికి, అంతేకాదు రక్షణలో పాలు పంపులు పొందడానికి, ఆయనతో పాటు జీవించడానికి మరి దేవుడి కృప దయచేయాలని ప్రార్థన చేద్దాం ఈ సమయంలో ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆస్వాదించండి ఆయన ప్రభు. నేను రానున్న రోజుల్లో ఇంకా బహు ఎక్కువగా గ్రేస్ స్టూడియో పరిచయం ద్వారా అనేకులకు దీవెనకరంగా ఉంటే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నాయన ప్రభా. మా జీవితాలను మమ్మల్ని మార్చివేసే గొప్ప దేవుడు నాయన ప్రభా. నాయన మేము వ్యభిచారిణులుగా ఉండకుండా నిన్ను స్తుతించే, నీకు మాత్రమే మహిమ కలిగించే విధంగా జీవించటకు మాకందరికి సహాయం దయచేయమని నీకే స్తుతులు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఈ సమయంలో పార్టిసిపేట్ చేసినటువంటి నాయన బ్రదర్ హేమసాగర్ గారిని, నాయన బ్రదర్ డానియల్ విజయ్ గారిని, నన్ను పాస్టర్ సుభాష్ గారిని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వాదాలు పరిచయం దీవించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభా. మరి వింటున్న శ్రోతలందరినీ దీవించండి నాయన. ప్రత్యేకంగా నాయన ప్రభా ఒక్కొక్కరిని పేరు పేరు మీరు దర్శించిన ఆయన ప్రభా. మీరు మహిమ ఘనత పొందుమని మీకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యం చేరిన మనకందరం, ప్రత్యేకంగా వింటున్న ప్రతి ఒక్క శ్రోతకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.